నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. విజన్, విజనరీ ఈ పదాలను దశాబ్దాల నుంచి ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇష్టానుసారంగా వాడేస్తున్నారు చంద్రబాబు. అటు ఎల్లో మీడియా కూడా దిక్కుమాలిన రాతలతో బాబు గారిని ప్రమోట్ చేయడానికి కష్టపడుతూనే ఉంటుంది. ఇంతకీ విజన్ అంటే అర్థం ఏంటి? డిక్షనరీలో ఉన్న అర్థం సంగతి పక్కన పెడితే పచ్చముట్ట వల్ల వేసే విజనరీ పదానికి అర్థాన్ని కనిపెట్టేశారు దేశ ప్రజలు. విజన్ని చౌర్యం చేసేవారే విజనరీ అనేస్తున్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తూ వచ్చింది అదే. మరి పక్కోళ్ల మేధస్సుని, సంకల్పాన్ని, దార్శనికతని తన ఖాతాలో వేసుకోవటం. చంద్రబాబు జీవితం అంతా ఎత్తిపోతల స్కీమ్సే. ఇప్పుడు ఈ ఎత్తిపోతల పథకంలో మరో ప్రాజెక్టుని వేసేయడానికి చంద్రబాబు అండ్ కో రెడీ అయిపోయింది. దీనిపైనే ఇవాళ మ్యాగజైన్ స్టోరీ. పరాన్న జీవిలా బతకటంలో పసిడి పథకాలు పొందేంత ప్రతిభ, పక్కవాళ్ల పనితనాన్ని తన ఖాతాలో వేసుకోవటంలో మహానైపుణ్యం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమే కాబోలని అందరినీ భ్రమింపచేయటంలో అంతులేని టాలెంట్. ఇన్ని తెలివితేటలకు తోడు ఎల్లో మీడియా చేసే గోబల్స్ ప్రచారపు అండదండలు. ఇన్ని హంగులు ఉన్న తర్వాత చేసే క్రెడిట్ చౌర్యం ఏ రేంజ్లో ఉంటుంది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. హైటెక్ సిటీ నుంచి మొదలు పెడితే మిట్టల్ స్టీల్ దాకా ఆ జాబితా చాలా పెద్దదిలేండి. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే చాలు చంద్రం ముఠాని తలుచుకొని పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. చంద్రబాబు అరాచక పాలన ఎఫెక్ట్ దావోస్ దాకా పాకింది. తండ్రి కొడుకులు 3 రోజులు దావోస్లో మకాం వేసి కాళ్ళ వేళ్ల పడ్డ ₹1 పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదు. అందుకే ఇద్దరు జగన్ విజన్ మీద పడి బతికేస్తున్నారు. జగన్ తీసుకొచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టులను తమ ఘనతగా చెప్పుకుంటూ ప్రజలను నిస్సిగ్గుగా మోసం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్టుగా మరెవరికీ తెలీదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. అంతటి సీనియర్ నాయకుడు, దశాబ్దాలుగా ఎడాపెడా సంపద సృష్టించేస్తున్న నాయకుడు, విజన్లో దేశమంతా గర్వించదగ్గ నాయకుడు అయిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎప్పుడూ కొన్ని ఖచ్చితంగా చేస్తారు, ఇప్పుడూ చేస్తున్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచడం, ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికలు అవగానే హామీల విషయంలో నాలుక మడత పెట్టేయడం. అలానే ఆయన తరచుగా చేసేది మరొకటుంది, క్రెడిట్ చౌర్యం. హైదరాబాద్ ని నేనే డెవలప్ చేశాను అంటూ మొదలుపెట్టిన ఈ క్రెడిట్ చౌర్యం ఇప్పుడు జగన్ పథకాలను, జగన్ సంస్కరణలను, జగన్ విజన్ ని నిస్సిగ్గుగా చౌర్యం చేసేదాకా వచ్చేసింది. చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికే పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతున్నారు. చివరికి తండ్రి కొడుకులిద్దరూ దావోస్ దాకా వెళ్లి కాళ్లా వేళ్లా పడ్డా ₹1 పెట్టుబడి ఏపీకి రాలేదు. ఈ నేపథ్యంలో జగన్ సాధించిన పెట్టుబడులు, ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకుంటూ ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు చంద్రబాబు, లోకేష్. జగనన్న ఇళ్లు, గూగుల్, అదానీ, భోగాపురం ఇలా జగన్ ప్రభుత్వం సాధించిన ప్రాజెక్టులు, పెట్టుబడులను తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు ఇప్పుడు మిట్టల్ స్టీల్ ని మాత్రం లోకేష్ ఖాతాలో వేసేశారు. ఇక చెప్పేదేముంది, అటు చంద్రం ముఠా, ఇటు ఎల్లో మీడియా లోకేష్ ని ఎప్పట్లానే జాకీలేసి లేపుతూ ప్రజలన్ని మభ్యపెట్టే డ్రామా మొదలు పెట్టేశాయి. తాము చెయ్యని పనుల్ని కూడా చేశామంటూ అబద్ధాల ప్రచారాలు చేసుకోవడం కూటమి సర్కారుకు అలవాటుగా మారిపోయింది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన అందుకు మరో నిదర్శనం. ఆర్సెలార్ మిట్టల్ ఆంధ్రప్రదేశ్ కి రావడానికి పునాదులు వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2022లో ముఖ్యమంత్రిగా జగన్ కృషి ఫలితంగానే అది సాధ్యమైంది. విశాఖలో ఆర్సెలార్ మిట్టల్ టేకోవర్ చేసుకున్న ఎస్ఆర్ ప్లాంట్ విస్తరణ కోసం దావోస్లో జగన్తో ఆదిత్య మిట్టల్ ఒప్పందం చేసుకున్నారు. దాంతోపాటు కర్నూలులో గ్రీన్కో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అదే సమయంలో ఒప్పందం జరిగింది. ఆ విద్యుత్ ప్రాజెక్టులో ఆర్సెలార్ భాగస్వామి అయింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెస్తున్నట్టుగా ఎల్లో మీడియాలో ఊదరగొట్టడం, ఆ తర్వాత ఉత్త చేతులు ప్రజల నెత్తిన పెట్టి వెక్కిరించడం, ఈ తరహా పాలనకి పెట్టింది పేరు చంద్రబాబు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన పెట్టుబడులు అనేక ప్రాజెక్టుల రూపంలో, పరిశ్రమల రూపంలో ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం చొరవతో ఏపీలో మిట్టల్ భారీగా పెట్టుబడులు పెట్టడంతో కొత్త స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని నాడు సీఎం హోదాలో జగన్ కోరారు. జగన్ ప్రభుత్వం 3 చోట్ల భూములు చూపిస్తే అందులో నక్కపల్లిలో భూమి తమకు అనువుగా ఉందని స్టీల్ ప్లాంట్కి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ తెగ హడావుడు చేస్తూ మేం స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి తెచ్చామని చెబుతోంది అదే. వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను రాష్ట్రానికి. రమ్మని చెప్పి వాళ్ళని చెప్పి
వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి. వాళ్ళు రావడము, మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZలో భూములు చూపించినారు, తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు, తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించినారు. చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకి నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే APIC భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినట్టు అంతే ఈయన చేసింది. మిట్టల్ స్టీల్ ఒక్కటే కాదు, గత 21 నెలలుగా చంద్రబాబు జగన్ ప్రభుత్వం సాధించిన పెట్టుబడులు, ప్రాజెక్టులు తమ ఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతూనే ఉన్నారు. ఇదిగో ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్. 2014-2019 మధ్యలో ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నారు. దీంతో భూ వివాదాలు చుట్టుముట్టి స్థల సేకరణపై పీటముడి పడింది. రైతులు కోర్టులను ఆశ్రయించారు. నష్టపరిహారం, పునరావాసంపై నిర్వాసితుల అసంతృప్తి ఉద్యమ రూపంలోకి వెళ్లింది. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ఎన్నికలు వస్తున్నాయని 2019 ఫిబ్రవరిలో, అంటే అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు భోగాపురం ఎయిర్పోర్టుకి హడావుడిగా శంకుస్థాపన చేసేశారు చంద్రబాబు. అప్పటికి ఎయిర్పోర్ట్ ఎక్కడ నిర్మించాలో స్పష్టత కూడా లేదు. స్థల సేకరణ ఒక కొలిక్కి రాలేదు. కేంద్ర అనుమతులు రాలేదు. అయినా శంకుస్థాపన ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టడమే రాజకీయం, ప్రజలను మోసం చేయడమే పరిపాలన అని చంద్రబాబు బలంగా నమ్ముతారు కాబట్టే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను సరిచేసే ప్రక్రియ చేపట్టారు. దేశంలోని ఇతర ఎయిర్పోర్ట్ల కోసం సేకరించిన భూమి వివరాలు అధ్యయనం చేయించారు. ఈ మేరకు రైతుల భూములకు నష్టం కలగకుండా, కోర్టు అంశాల్లో ఉన్న భూముల జోలికి పోకుండా 2,703 ఎకరాల భూమి సేకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేయించారు. ఎయిర్పోర్టు నిర్మాణ సంస్థను ఒప్పించి వారికి 2,203 ఎకరాల భూమిలో ఎయిర్పోర్టు నిర్మాణానికి, మిగిలిన 500 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అవసరాల కోసం భూమిని కేటాయించారు. కోర్టులకెక్కిన పలువురు రైతులతో రాజీ మార్గాల ద్వారా భూ వివాదాలను వేగంగా పరిష్కరించారు. నష్టపరిహారం, పునరావాసం అంశాల్లో మానవతా దృక్పథంతో నిర్వాసితుల ఆకాంక్షలను నెరవేర్చారు. దీంతో ఒక్కో సమస్య కేవలం 1.5 ఏడాదిలోనే పరిష్కారమయ్యాయి. సమస్యలు తొలగిపోవడంతో ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు చేసి కేంద్ర అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. కొన్ని పర్యావరణ అనుమతుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమై పరిష్కరించారు. ఇలా అనేక కోణాల్లో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏ విధమైన అడ్డంకులు లేవని స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే మే 3, 2023న వైఎస్ జగన్ ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైఎస్ జగన్ సంకల్పానికి ఆయన శంకుస్థాపన చేసిన ముహూర్త బలం తోడవడంతో తొలి రోజు నుంచి ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ఆగకుండా జరిగాయి. దాదాపు 2 ఏళ్ల కాలంలోనే ఎయిర్పోర్టు నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ స్థాయిలో ఇంత త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఎయిర్పోర్ట్ దేశంలో మరేదీ లేదని నిపుణులు సైతం చెబుతున్నారు. అసలు ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టాలో కూడా నిర్ణయించకుండా, ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుమతులు కూడా తేకుండా 2019లో శంకుస్థాపన చేసి మమా అనిపించిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కట్టించిన భోగాపురం ఎయిర్పోర్టుని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, గత 21 నెలలుగా చంద్రబాబు, లోకేష్ వెలగబెడుతోంది ఇదే. ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రం ముఠా ఎన్ని కుట్రలు పన్నినా నిజానిజాలు ఏంటన్నవి తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలకు తెలుసు. ఒకరు సాధించిన ఫలితాలను తమ విజయాలుగా ప్రచారం చేసుకునే వాళ్ళని ఏమంటాం? విన్నవాళ్లు సిగ్గుపడేలా ఎన్నైనా అంటాం. ఒకరి శ్రమని, ఒకరి ప్రతిభని, ఒకరి కృషిని తమదని చెప్పుకొని బతికేసే వాళ్ళని ఏమంటాం? ఇది కూడా ఒక బతుకేనా అంటాం. ఏ దేశంలో అయినా సరే, ఏ భాషలో అయినా సరే, ప్రపంచం నలుమూలలా ఎక్కడైనా సరే పరాన్న జీవుల్లో బతికే వారిని పరమ నీచంగానే చూస్తాం కదా. విజనరీ ముసుగులో దశాబ్దాలుగా బతికేస్తూ వచ్చిన చంద్రబాబు, జగన్ విజనరీనే శిరోధార్యం అంటున్నారు. జగన్ చేసిన అభివృద్ధి ముద్ర నీడలో తిరుగుతూ ఈ ఘనతని తమదిగా చంద్రబాబు, లోకేష్ చెప్పుకుంటుంటే నిస్సిగ్గుగా ఎల్లో మీడియా కూడా తందానా పాడుతూ దిక్కుమాలిన కథనాలు వండి వారుస్తోంది. విజనరీ ముసుగేసుకుని దశాబ్దాలు గడిపేయడం అలవాటైన చంద్రబాబుకి
క్రెడిట్ చోరీలో ఎంతటి నైపుణ్యం ఉందో చూసి దేశమంతా చీకొడుతూనే ఉంది. తాను చెప్పేవన్నీ అబద్ధాలని ప్రజలకు తెలుసన్న సంగతి తెలిసి కూడా చాలా బింకంగా నటిస్తూ చంద్రబాబు చేసే క్రెడిట్ చోరీలో ఎన్నో ఆణిముత్యాలున్నాయి. అందులో ఒకటి గూగుల్ డేటా సెంటర్. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల వైజాగ్కి గూగుల్ వచ్చింది. గూగుల్ నెలకొల్పే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్ట్ అంతకుముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. జగన్ సీఎంగా ఉన్న వేళ 2023 మే 3న విశాఖలో అదానీ డేటా సెంటర్కు పునాది పడింది. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకుముందే అదానీకి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ వెంటనే 2021 మార్చి 9న జగన్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3900 కిలోమీటర్ల మేర సబ్సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో జగన్ ప్రభుత్వం కోరింది. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. అయితే అదానీ పేరు బయటకు వస్తే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక జగన్ ప్రభుత్వం చేసిన కృషి బయటపడుతుందని చంద్రబాబు ప్రభుత్వం అసలు అదానీ పేరు కూడా ప్రస్తావించలేదు. వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది, మేమే తెచ్చేశామంటూ క్రెడిట్ చోరీ చేసి పారేశారు. అయితే వైజాగ్ సిఐఐ సమ్మిట్లోనే చంద్రబాబు క్రెడిట్ చోరీని బట్టబయలు చేశారు అదానీ గ్రూప్ ఎండీ కరణ్ అదానీ. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సిఐఐ ప్రతినిధుల సమక్షంలోనే విశాఖలో 87,000 కోట్లతో డేటా సెంటర్కి అదానీ గ్రూప్ పెట్టుబడి పెట్టిన విషయాన్ని అదానీ వెల్లడించారు. దీంతో గూగుల్ డేటా సెంటర్ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్కి కొనసాగింపేనని తేలిపోయింది. The Adani Group's belief in Andhra Pradesh is not new. We do not just talk about investment, we demonstrate it. So far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra and renewable energy. And we are not stopping there. Over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement and energy business. The flagship of our commitment is the Vizag Tech Park. This is not just another tech park, it is the foundation of India's digital sovereignty. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google and powered by complete green energy. Our operations here have already generated over 1 lakh direct and indirect jobs, and far more is to come. విన్నారుగా, చంద్రబాబు క్రెడిట్ చోరీ ఏ రేంజ్లో ఉంటుందో అర్థమైందిగా. జగన్ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన అదానీ పేరుని కూడా సైడ్ చేసేశారు చంద్రబాబు. కానీ అదే అదానీ గ్రూప్ ఎండీ అసలు రహస్యాన్ని బయట పెట్టేశారు. అలానే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటిస్తే టీడీపీ ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టాయో గుర్తుందిగా, ఎంతగా విషం చిమ్మాయో గుర్తుందిగా. ఇదిగో ఇలా చూడండి, నాడు టీడీపీ కరపత్రిక ఈనాడు రాసిన వార్త చూడండి. మన దేశ తూర్పు తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల పొడవున లోతైన చీలిక ఏర్పడిందట. తూర్పు గోదావరి, శ్రీకాకుళం మధ్య దీన్ని గుర్తించారట. భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం చాలా ఉందట. ఈ దిక్కుమాలిన రాతలన్నీ ఈనాడు నాడెందుకు రాసిందంటే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్ ప్రకటించారు కాబట్టి. వైజాగ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలన్న కుట్రతో విశాఖ నగరం మీద ఈనాడు కక్కిన విషం ఇది. ఇదే విశాఖ నుంచి ఈనాడు తన ప్రయాణాన్ని మొదలు పెడితే అక్కున చేర్చుకుంది ఈ సాగర నగరం. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా అన్నం పెట్టిన వైజాగ్ మీద నాడు విషం కక్కింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతి అయితే సునామీ వస్తే క్షణాల్లో ముప్పే అంటూ 2020 జూలై 24న ఒక వార్త ప్రచురించింది. ఇంతగా నాడు ఎల్లో మీడియా వైజాగ్ నగరం మీద ఎందుకు పగబట్టిందంటే దక్షిణ భారతదేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీగా, ఫిన్టెక్ హబ్గా వైజాగ్ నగర సామర్థ్యాన్ని జగన్ పసిగట్టారు. మరిప్పుడు ఏపీలో జరుగుతోంది ఏంటి? చంద్రబాబు ప్రభుత్వం జిందాబాద్ వైజాగ్, జై హో వైజాగ్ అంటూ నినాదాలు చేస్తోంది. చివరికి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ని వైజాగ్ లో నిర్వహించిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో మాత్రం ఆవకాయ్ ఫెస్టివల్ అనేసింది. వైజాగ్ నగరానికి ఉన్న ప్రాముఖ్యతని జగన్ నాడే గుర్తిస్తే విషం కక్కిన పచ్చముఠ ఇప్పుడు వైజాగ్ నామస్మరణ చేస్తోంది. అరచేతిలో వైకుంఠం చూపించడం అనేది అరుదైన ఆర్ట్. అందులో నారా చంద్రబాబుకి మహానైపుణ్యం.
ఎన్నికల వేళ ఓటర్లకు మాత్రమే కాదు, గెలిచిన తర్వాత ప్రజలకి కూడా ఆయన అరచేతిలో వైకుంఠం చూపించగలరు. గెలరేంటి, ప్రస్తుతం చేస్తోంది అదే కదా. జగన్ హయాంలో వచ్చిన కంపెనీలను తాను తీసుకొచ్చినట్టుగా క్రెడిట్ చోరీ, జగన్ హయాంలో పెట్టిన పెట్టుబడులను మళ్లీ పెడుతున్నట్లుగా నమ్మిస్తూ అరచేతిలో వైకుంఠం చూపించటం, పాత ఒప్పందాలకు కొత్త కలరింగులు ఇస్తూ పచ్చముఠా చేస్తున్న డ్రామాస్ అన్నీ ఇన్ని కావు. ఆంధ్రప్రదేశ్కి నిజమైన పెట్టుబడులు తెచ్చింది జగన్. ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది జగన్. కానీ అవన్నీ తామే చేసినట్లుగా ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు అండ్ కో పడరాని పాట్లు పడుతున్నారు. బ్రిటిషర్ల తర్వాత ఏ రాష్ట్రంలో ఏ పాలకుడు తలపెట్టని అతిపెద్ద భూముల సర్వేను గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టడమే కాకుండా విజయవంతంగా నిర్వహించింది. ఇందుకోసం 15,000 మంది సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. దేశ చరిత్రలో అంతమంది రెవెన్యూ సిబ్బందిని నియమించడం అదే ప్రథమం. 2019కి ముందు ఒక భూమి సర్వే చేయాలంటే సంవత్సరాలు పట్టేది. ఆ సర్వే కూడా అరకొరగా చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమిని సర్వే చేసి భూ వివాదాలు లేకుండా చేయాలని వైఎస్ జగన్ తపన పడ్డారు. పైసా ఖర్చు లేకుండా 2024 ఎన్నికల నాటికి రాష్ట్రమంతా డ్రోన్ సర్వే పూర్తి చేయగా వేలాది గ్రామాల్లో సర్వే అన్ని దశలు పూర్తయి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 30 లక్షల మందికి పైగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. సర్వే చేశాక నిర్ణయించిన హద్దుల్లో రాళ్లు పాతించారు. భూముల వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చేసిన దీనిపై చంద్రబాబు లేనిపోని నిందలు అభాండాలు వేశారు. అత్యాధునిక టెక్నాలజీ అయిన GPS ని కార్స్ నెట్వర్క్ లో ఉపయోగించి రీసర్వే చేయించారు. ఇది 24 గంటలు పనిచేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రమంతా 70 కిలోమీటర్ల దూరంలో 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అంతరిక్షంలో సుమారు 150 శాటిలైట్స్ నుంచి వచ్చే రేడియో సిగ్నల్ ని ప్రతి బేస్ స్టేషన్ స్వీకరించి జియో కోఆర్డినేట్స్ ని సర్వే శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ కంట్రోల్ స్టేషన్ కి పంపిస్తుంది. 200 వరకు డ్రోన్లు, 4 హెలికాప్టర్లు, 2 విమానాలు, 3240 GNSS రోవర్ల సాయంతో సర్వే చేశారు. ఇప్పుడు ఈ నెట్వర్క్ ని కేంద్రం కూడా వినియోగించుకుంటోంది. జగన్ తెచ్చిన ఈ వ్యవస్థను నేషనల్ ప్లాట్ఫామ్ కి అనుసంధానించేందుకు అంగీకరిస్తూ 2024 అక్టోబర్ 18న ఏపీ సర్వే శాఖతో సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకుంది. ఇది రీసర్వే స్పెషాలిటీ. వివాదాలు లేకుండా పారదర్శకంగా భూములను సర్వే చేయడంతో పాటు భూ రికార్డులను అప్డేట్ చేయడం లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన భూ రీసర్వే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. బ్రిటిష్ పాలకుల తర్వాత దేశంలో ఇంత అద్భుతంగా అత్యాధునిక టెక్నాలజీతో భూ సర్వే నిర్వహించడం అన్నది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే జరిగింది. కానీ ఎన్నికల వేళ ప్రజల హృదయాలను గెలుచుకునే విశ్వసనీయత తమకు లేదని గ్రహించిన పచ్చముఠా, ఎల్లో మీడియా ప్రజలను ఏమార్చడానికి, భయభ్రాంతులకు గురిచేయడానికి కుట్రకు తెరతీశారు. జగన్ ప్రభుత్వం మీ భూములను లాగేసుకుంటుందంటూ నీచమైన ప్రచారం చంద్రబాబు మొదలు పెడితే ఎల్లో మీడియా రోత రాతలతో ప్రజల మెదళ్లను విషతుల్యం చేయడానికి అసత్య కథనాలను ప్రచురించింది. జగన్ ని ఎదుర్కొనే దమ్ము లేక అసత్యాలతో, కుట్రలతో, కుతంత్రాలతో జగన్ చేపట్టిన భూయజ్ఞంపై విషం కక్కిన చంద్రబాబు అధికారంలోకి రాగానే చేసిందేంటి? జయహో జగన్ అనడమే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన భూ రీసర్వేని అనుసరించడమే. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. జగన్ భూ రీసర్వే చేయించక ముందు ఏపీలో పాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఇలా ఉండేవి. అర్థం కాని చేతిరాతతో అయోమయంగా ఉండేవి. జగన్ భూ రీసర్వే తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఇదిగో ఇలా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో మారాయి. ఇదిగో వీటిని ఒకసారి చూడండి. ఏమైనా అర్థమవుతుందా? ఇది పట్టాదారు పాస్ పుస్తకమే. కానీ ఇందులో ఆ పట్టాదారు భూమికి సంబంధించిన మ్యాప్ కానీ, లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ కానీ ఏమీ లేవు. మరి జగన్ సమగ్ర భూ రీసర్వే చేయించిన తర్వాత ఏపీలో పరిస్థితి ఎలా మారిందో తెలుసా? ఇదిగో ఇలా చూడండి. జగన్ పాలనలో ఇచ్చిన పాస్ పుస్తకంలో యూనిక్ నంబర్, ల్యాండ్ మ్యాపింగ్, క్యూఆర్ కోడ్తో ఎంత ఆధునికంగా భూ యజమాని హక్కులకు భద్రత కల్పిస్తుందో. ఇలాంటి భూ రీసర్వే మీద విషం కక్కిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూ రీసర్వేని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియాతో పాటుగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి చేయించిన భూ రీసర్వేని శభాష్ అనడంతో చంద్రబాబు క్రెడిట్ చోరీకి రెడీ అయిపోయారు. చివరికి జగన్ ప్రభుత్వం చేసిన సర్వేకు కేంద్రం 400 కోట్ల రూపాయలిస్తే అవి తన వల్లే వచ్చాయని ప్రచారం చేసుకుంటూ వంచన రాజకీయాల్లోనే కాదు, దిగజారుడు రాజకీయాల్లోనూ తనకు ఎవరూ పోటీ కాదని చంద్రబాబు నిరూపిస్తున్నారు. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో భూ రీసర్వే తర్వాత ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం, ఇది చంద్రబాబు పాలనలో ఇస్తున్న పాస్ పుస్తకం. ఏమైనా తేడా ఉందా?
లేదు కదా, ఉండదు. ఎందుకంటే జగన్ తెచ్చిన భూ సర్వే వ్యవస్థని కళ్ళకద్దుకుని ఫాలో అవుతున్నారు అంతే. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. ఇది జగన్ పాలనలో ఇచ్చిన పాస్బుక్ లో ఉన్న క్యూఆర్ కోడ్. పాస్ పుస్తకం మీద క్యూఆర్ కోడ్, జియో హద్దులు ఇవ్వడం జగన్ హయాంలో వచ్చిన అతిపెద్ద భూ సంస్కరణల్లో ఒకటి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో భూమి హద్దులు మారినా శాటిలైట్ హద్దులు మాత్రం అలాగే ఉంటాయి. మరి ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఇస్తోన్న పాస్బుక్ ని ఒకసారి చూడండి. ఇప్పుడు కూడా నాడు జగన్ ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ని పాస్బుక్ మీద ముద్రిస్తున్నారు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. జగన్ తెచ్చిన భూ సర్వే వ్యవస్థని కళ్ళకద్దుకుని ఫాలో అవుతున్నారు. పైగా పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్ నేనే పెట్టించానని నిస్సిగ్గుగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు మిట్టల్ స్టీల్ కేంద్రంగా చంద్రబాబు, లోకేష్ చేస్తున్న క్రెడిట్ చోరీ మరింత పరాకాష్ఠకి చేరింది. ఒకవైపు చీకొడుతూనే మరోవైపు వచ్చే 3 ఏళ్లలో ఇలాంటి క్రెడిట్ చోరీలు ఎన్ని చూడాలో అంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.